మీకు ఏ పదవులు అయితే ఇచ్చారో ఆ పదవుల పేరు ఒకసారి చెప్పుకోండి. వినపట్లేదు, గట్టి చెప్పండి. తీసుకుంటున్నటువంటి మా పదవులు సక్రమంగా నిర్వర్తిస్తామని, రాగ ద్వేషాలకు అతీతంగా మన కుటుంబీకులందరికీ కూడా ప్రతి నిమిషం అందుబాటులో ఉంటామని, ఇది గట్టిగా చెప్పట్లే అందరూ, ప్రతి నిమిషం అందుబాటులో ఉంటామని, ఎక్కడ ఏ సమస్య వచ్చిందని తెలిసినప్పటికీ దిశగా కృషి చేస్తామని, విశ్వకర్మదేవుని సాక్షిగా, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈరోజు ముఖ్యంగా ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షులుగా పిఎస్ బాబు గారిని మరియు వారి కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారాలు చేయించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను, చేవూరి రామస్వామి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్గా చేస్తూ ఉన్నటువంటి నేను ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ జనార్దన్ గారు కూడా రావడం జరిగింది. అయితే ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా ముందుగా మహిళా తల్లులందరికీ కూడా మాతృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రకాశం జిల్లాలో రాష్ట్ర సంఘం 563/73కు సంబంధించి మాకు ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా కొనసాగినటువంటి చెన్నుపల్లి శ్రీనివాసాచారి గారు వ్యక్తిగత కారణాల చేత రాజీనామా చేయటం, ఆయన చేసిన తర్వాత మేము కేబీ ఆచార్య గారిని, ఆయన ఇంటి పేరు ఏంటండి, పత్తిపాటి బాలబ్రహ్మాచారి గారిని తాత్కాలిక అధ్యక్షులుగా నియమించడం, దురదృష్టవశాత్తు ఆయన మమ్మల్ని వీడి వెళ్ళిపోవడం, ఇప్పుడు ఈ బాధ్యతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లా అంటేనే మాకు 26 జిల్లాల్లో కూడా ముఖ్యంగా అన్ని కార్యక్రమాల్లో ముందుండి ఎవరికి ఎక్కడ ఏ సాయమైనా అవసరమైందంటే చేస్తూ వారి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ జిల్లాకి ప్రతిష్టాత్మకంగా బాధ్యతలు, అధ్యక్షుల బాధ్యతలు, అన్ని మండలాల అభిప్రాయాలను కూడా తీసుకోవడం, అధ్యక్షులుగా శ్రీ పులిపర్తి సాయిబాబా గారిని, అలాగే ప్రధాన కార్యదర్శులుగా ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి సుతారం శ్రీనివాస్ గారిని కంటిన్యూ చేయడం మరియు వారి కార్యవర్గాన్ని అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేయించడం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా వీరందరికీ కూడా వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 30 లక్షల మంది విశ్వబ్రాహ్మణులందరికీ కూడా అన్ని విధాలుగా ఆదర్శంగా ఉంటూ ఈ జిల్లాలో వీరి కార్యక్రమాలని ఎవరికి ఎక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమైన నా విశ్వబ్రాహ్మణ సభ్యులకి వీరందరూ అందిస్తారని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు పత్రికాముఖంగా మా పత్రికా సోదరుల ద్వారా మేము ప్రభుత్వానికి కూడా విన్నవించుకునే విషయాలు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా కొన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము తెలియజేసుకునేటటువంటి విషయం, 30 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మాకు దామాషా ప్రకారం ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి న్యాయం అయితే జరగటం లేదు. వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చింది, ఏమీ చేయకుండానే వెళ్ళిపోయింది. అయితే మాకు ఫస్ట్ నుంచి కూడా మేము ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా విశ్వబ్రాహ్మణులు అని చెప్పేసి అని అంటే పంచవృత్తులు చేసుకునేటటువంటి మేము స్వర్ణకారులు, వడ్రంగులు, కంచరము, కమ్మరము, శిల్పం, ఈ 5 వృత్తులు చేసుకునేటటువంటి వారందరూ, వీరితో పాటు పౌరోహితులు, అలాగే అనేక మంది మేము ఉన్నాం. వీరందరూ కూడా విశ్వబ్రాహ్మణులేనండి. దురదృష్టవశాత్తు విశ్వబ్రాహ్మణులు అని చెప్పేసి అని అంటే ఒక్కొక్క ప్రభుత్వం కొందరు స్వర్ణకారులు మాత్రమే లెక్కించి పోయినసారి ప్రభుత్వం 7,90,000 మంది మాత్రమే ఉన్నామని చెప్పి చూపించారు, మమ్మల్ని బి కేటగిరీలో పెట్టారు. అంతకుముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే అంతకుముందు మమ్మల్ని 19,80,000 మందిని చూపించారు. సో ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేసుకునేది, ముందు రాబోయే కులగణంలో తప్పనిసరిగా
మేము ఎంతమంది ఉన్నామనేటటువంటి విషయం మేము చెప్పుకుంటున్నాం. మేము చెప్పేదాన్ని మీరు వినట్లేదు. కాబట్టి మీరు చేసే కులగణన ద్వారా అయినా నిజాయితీగా మాకున్నటువంటి కులాలను బట్టి వచ్చే లెక్కలన్నింటినీ కూడా చూపించి మాకు రావాల్సినటువంటి మా నిధులు, మా హక్కులని మాకు మేము నిర్వర్తించుకునేటట్టుగా మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మా సమస్యల గురించి మేము తెలియజేయడం కోసం అసెంబ్లీలో మా గురించి మాట్లాడటానికి మాకున్నటువంటి ప్రాతినిధ్యానికి మాకు ఒక ఎమ్మెల్సీ సీట్ని కేటాయిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ప్రభుత్వం వారు మాకు ఆ విధంగా చేయాలని, అలాగే నామినేటెడ్ పదవులన్నింటిలో కూడా మా జనాభా లెక్కలను బట్టి మాకు తప్పనిసరిగా దేవాలయాల్లో అవ్వచ్చు, మిగతా నామినేటెడ్ పదవులు అవ్వచ్చు. ఎందుకంటే దేవాలయాల్లో మొన్నే బ్రాహ్మణులకి అలాగే నాయి బ్రాహ్మణులకి వీళ్ళిద్దరికీ కూడా కేటాయించడం జరిగినాయి. తప్పనిసరిగా 2-1 ఇస్తాం వాళ్ళకని చెప్పి తప్పనిసరిగా ఆ దేవాలయాన్ని నిర్మించడం దగ్గర నుంచి దేవాలయంలో ప్రతి విషయం చేసేటటువంటి ఆ దేవాలయం శిల్పం దగ్గర నుంచి దేవాలయాన్ని నిర్మించడం దగ్గర నుంచి మనం చెప్పే సెటార్ దగ్గర నుంచి అక్కడ దేవాలయంలో మీరు చూసే ప్రతిదీ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా అందరూ కూడా కోరికలు కోరుకునే ఆ దేవుడికి ఒక రూపాన్ని ఇచ్చిందే మేమండి. కాబట్టి అటువంటి మమ్మల్ని విస్మరించొద్దని చెప్పేసి చెప్తున్నాం. తప్పనిసరిగా మాకైతే అక్కడ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే అన్ని విధాలుగా కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము తరపు నుంచి మా వాళ్ళందరి తరపు నుంచి కూడా ప్రార్థిస్తూ ప్రభుత్వాన్ని మరీ తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ పదవికి సంపూర్తిగా న్యాయం చేస్తానని చేయగలనని నమ్మకం నాకుంది. గతంలోలా కాకుండా ఏదో పదవి ఇచ్చారు ఇంట్లో కూర్చున్నానని కాకుండా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో నెలకు 2 నెలలకు ప్రతి నెల ఒక నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ వారి యొక్క సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో రాష్ట్ర అధ్యక్షుల వారితో అలానే లోకల్ నుండే అదే ఎమ్మెల్యే గారితో ప్రస్తావించి ఆ సమస్యలు తీర్చడానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చేవూరు రామస్వామి గారికి అలానే ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్షులు పిఎస్ బాబు గారికి అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుతారం శ్రీనివాసులు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ